నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇంకొకరు కూడా చాలా అంటే కొంచెం మాకు అస్సలు బ్రతకాలం లేదు అంటూ సృజని కమెంట్ చేశారు. ఓకే. ఆవిడ వాళ్ళది కూడా చూస్తాము. వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ ఏంది ఇచ్చారనేది చూస్తాము. సృజని అనేది ఆమెది వచ్చి మీరు ఏం చేశారంటే 11th January 1979 ఇచ్చారు. సో ఆమెకి ఏంది అసలు ఆమె లైఫ్ లో నేను ఎందుకు ఉన్నాను అనిపించే అంత పొజిషన్ లో ఉన్నారంటే, బట్ ఆమె దశ ఏం జరుగుతుంది 1:30 AM ఇచ్చారు. అంటే 11th నైట్ అంటే 10th నైట్ 11th ఎర్లీ అవర్స్ పుట్టారు. ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా విజయవాడ. సో ఇక్కడ మిరుగశిర నక్షత్రంలో పుట్టారని వస్తుంది. అంటే ఆ రోజు బుధవారం రాత్రి ఉదయం గురువారం లెక్కకు వస్తుంది. ఒకసారి చూస్తాం. ఎందుకంటే జాతకంలో ప్రాబ్లం నెగిటివ్ పవర్ ఉంటే ఆ దశ బాగాలేకపోతే వస్తుంది. సో ఇక్కడ గురు శనిలు కూడా వగ్రగదిలో ఉన్నారు. గురు అనేటప్పుడు ఇక్కడ మాంది గ్రహం కూడా అయ్యాడు. ప్లస్ జాతక పరంగా ఈ లగ్నానికి కూడా అసలు శని కూడా వగ్రమై ఉన్నాడు. ఇక్కడ లగ్నం వచ్చి తులా లగ్నం అవుతుంది. ఇందులో ఏంటంటే థర్డ్ లార్డ్ ఎవరైతే గురు గ్రహం ఆయనదా ఇక్కడ మాంది గ్రహం అయ్యాడు. సరే ఈమెకి ఎందుకు ఇలాంటి ఇష్యూస్ అని ఇప్పుడు ప్రెసెంట్ దశ వల్ల ఏమన్నా ఉందా అనేది చూస్తాము. జాతక పరంగా ఎప్పుడైనా కానీ లగ్నం నుంచి వాళ్ళు నడుస్తున్న దశ మేము చూడాలి. చూడండి 2000 నుంచి ఆమెకు 2016 వరకు మాంది దశ ఉన్నది. లగ్నానికి అధిపతి శుక్రుడు శత్రువు అని చెప్తూ ఉన్నాను కదా ఇంత ముందుగా వేరే వాళ్ళ గురు మహాదశలో కూడా. ఈమెకు 2008 to 11 చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నెక్స్ట్ 2011 to 12 అది కూడా అస్సలు బాగాలేదు. ఎందుకంటే శుక్రుడు సూర్యుడు 2 కంటిన్యూగా వచ్చిన అంతర్దశలు. ఇందులో గురు దశ స్టార్టింగ్ లోనే ఒక 3 years బాగలేదు. 2000 నుంచి 2003 మధ్యలో. ఇప్పుడు రీసెంట్ గా శని వగ్రం చెప్పాం కదా ఆయన పంచమ స్థానం కూడా అవుతాడు, సుఖస్థానం కూడా అవుతాడు. అప్పుడు ఏమైపోయిందంటే పంచమం అనేటప్పుడు వాళ్ళకి అసలు మనశ్శాంతి అనేది ఉండదు, సుఖం అనేది అసలు సుఖం ఉండదు. అంటే 4th లార్డ్ కదా, సో ఆయన అందుకని అప్పుడు ఈయన 2016 నుంచి దశ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు రీసెంట్ గా నడుస్తున్న అంతర్దశ అని చూసామంటే మొన్న సెప్టెంబరు అసలు 2023లోంచి శుక్రుడు అంతర్దశ వచ్చింది. బట్ ఆ శుక్రుడిలోంచి ఇంకా అస్సలు మనశ్శాంతి లేకుండా అయిపోతారు. అంటే శని అనేటప్పుడు ఇక్కడ ఎలా అయిపోయాడంటే అసలు జాతకంలో వీళ్ళకి అసలు చెప్పాలంటే 11th హౌస్లో ఉన్నాడు సింహ రాశిలో. బట్ ఈ శని మహాదశ స్టార్ట్ అయిన తర్వాత మానసిక బాధల్లో ఉన్నారు. అందుకేదా చనిపోతాము అని ఒక అసలు అదే ఆలోచనలు వస్తూ ఉంటుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి ఇంత ముందుగా మాంది దశ వచ్చి వెళ్ళింది కదా, ఆ మాంది ఒక ఎఫెక్ట్ ఉంటుంది. అది కంటిన్యూ అవుతూ ఉంటే వాళ్ళకి అసలు ప్రాణం మీద ఇష్టమే ఉండదు. ఎందుకు ఉన్నాము అసలు అన్నీ ఉంటుందండి. కొంతమంది కూడా క్లయింట్ కూడా చెప్తూ ఉంటారు, మేడం నాకు చాలా బాగున్నాను, అసలు ఆస్తి పరంగా ఉంది, అసలు మా ఇంట్లో పిల్లలు కూడా మంచి చదువు జాబ్లో ఉన్నారు, అన్నీ బాగుంది, అసలు ఎందుకు నేను ఉన్నా నాకు అర్థం కాలేదని చెప్పేవాళ్ళు ఉంటారు. అన్ని ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు. సేమ్ ఆ పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే పంచమ స్థానం బాగలే చూడండి. శని వచ్చి రాగుతో 11th లో ఉన్నాడు. పంచమ స్థానం అనేటప్పుడు ఇక్కడ శత్రువైన అసలు కేతు ప్లస్ ఇక్కడ పంచమ స్థానాధిపతి ఎవరు అంటే శని. ఆయన వచ్చి అసలు రాగుతో ఉండడం పంచమ స్థానం చాలా వీక్ అయిపోతుంది. అందరూ అంటారు తులా లగ్నానికి శని యోగకారకుడు కదా, బట్ ఆయన దశ వచ్చినప్పుడు మంచి చేస్తుంది. అంటే ఇక్కడ వగ్రమైన శని ఎలా మంచి చేస్తుంది, వగ్రించి ఉన్నప్పుడు ఆయన దశ అస్సలే మంచిది కాదు. సుఖం లేదు, అసలు నిద్ర లేదు, మనశ్శాంతి లేదు, అలా సఫర్ అవుతున్నారు వీళ్ళు. వీళ్ళకి ఏంటి మరి రెమెడీ? ఇప్పుడు వీళ్ళకి మాంది దశ వచ్చి వెళ్ళింది సో అప్పుడు ఏమైతుంది గురువు దశలోనే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఉన్న హౌస్ కూడా 3 power లో కానీ లేదు 4, 8 లో కానీ ఉంటే నెగిటివ్ ఎఫెక్టే ఉంటుంది. 2 అంటే ఇప్పుడు ఫ్లాట్ నెంబర్ 2 కాదు 3 కానీ 4, 8 201 ఉంది అనుకోండి. 201 అంటే 3 వస్తుంది. ఎందుకంటే గురుదా ఇక్కడ మాంది గ్రహం అయ్యాడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మన సపోజ్ ఒకవేళ ఒక హౌస్ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కౌంట్ చేయాలంటే 1-21 ఉంటే 21 దా వాళ్ళ హౌస్ నెంబర్ అవుతుంది అనుకోవాలి. సో అప్పుడు అట్లాదా కౌంట్ చేయాలి అది. సో అప్పుడు అది ఏమవుతుందంటే 3 power లో ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళకి కలిసి రాదు. ఇంకోటి వాస్తు గురించి చూసామంటే అలాంటి హౌస్లో ఉన్నప్పుడు నార్త్ ఫేసింగ్ అసలు కలిసి రాదు. ఎక్కువ మందిలో నార్త్ ఈస్ట్ లైక్ చేస్తారు. కానీ అస్సలు వాళ్ళ కొంతమంది నెగిటివ్ పవర్ ఉన్నప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాటే కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కూడా చూస్తున్నాను నేను. వాళ్ళు అంటారు 100% వాస్తు ఉంది మేడం, కానీ
నేను ఒక్కటే అన్నాను, మీరు ఇంటికి వచ్చిన తర్వాతనే సమస్యలు ఉన్నారని. అదైతే చెప్పింది, మీరు చెప్పింది అయితే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే నేను ఈ హౌస్ కొన్న తర్వాతనే సమస్యలు వచ్చిందని చెప్తూ ఉంటారు. కానీ ఇది ఎందుకంటే చాలా మందికి నార్త్ ఈస్ట్ గురించి బాగా ఒక మంచి ఒక ఇది అభిమానం ఉంటుంది. బుధుడు పవర్ కదా. సో నెక్స్ట్ ఏంటంటే అక్కడ వాళ్ళకి నెగిటివ్గా అయిపోయి ఉంటే బుధుడు అసలు కలిసి ఇబ్బంది రాదు అవుతుంది కదా. కదా. అట్లనే సేమ్ ఇది కూడా. ఓకేనా. right. ఇప్పుడు వీళ్ళకి కూడా ప్రాణం గురించి ఉన్న విషయం ఏం తెలుసా, వీళ్ళకి బాధపడేది వీళ్ళకి ఫస్ట్ వన్ పంచమ స్థానం. వీళ్ళు చాలాసార్లు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి ఉంటారు కౌన్సిలింగ్ గురించి. ఎందుకంటే వాళ్ళకి సైకాలజికల్గా అస్సలు బాగుండట్లేదు అనేసి ఒక సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళినా కూడా వాళ్ళు మంచిగా అంటే ట్రీట్మెంట్ ఇస్తారు, కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు, కొన్ని రోజులు నిద్ర వస్తుంది, బట్ రెస్ట్ తీసుకుంటారు. కానీ మళ్ళీ అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళు కూడా ఎంత ఇవ్వాలో అంతే ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలుగుతారు. కానీ ఇది గ్రహాలు నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు దీనికి తగినట్టుగా ఫాలో కావాలి. ఎప్పుడైనా కానీ సమస్య ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గర వెళ్ళాలి. సో మరీ అది క్యూర్ అవ్వట్లేదు, దీనికి ఏదైనా రీజన్ ఉంటుంది అనేటప్పుడు మన జ్యోతిష్య పరంగా కూడా సాల్వ్ చేసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు మీరు చేయించేటటువంటి రకరకాల పూజలు చేయిస్తూ ఉంటారు. అవునమ్మా కదండి, కేరళకి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటారు. అట్లాంటివి చేసుకోవాలి. కానీ నిత్య ఆరాధన ఏది చేసుకోవచ్చు అండి? ఇప్పుడు వీళ్ళు సర్పం సంబంధించింది చేసుకోవాలి. సర్పం అంటే సుబ్రహ్మణ్య స్వామికి చేసుకోవచ్చము, నాగదేవతకు చేసుకోవచ్చము. అవి కాకుండా ఏంటంటే ఇక్కడ కేతు ప్లస్ రాహు దీనికి సంబంధించిన ఎఫెక్టే ఉంటుంది. ఎందుకంటే శని ఇక్కడ వగ్రమైన శని కూడా రాహుతో వెళ్ళాడు కాబట్టి అప్పుడు ఏమైతుంది, రాహుకు అది దేవత అమ్మవారు, దుర్గా అమ్మవారు. సో నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ లో కేతు, వినాయకుడికి రోజు కూడా పూజలు చేసుకోవచ్చు. కేతుకు అది దేవత వినాయకుడు. ఆయనకు అంటే మనం తమిళ్లో అరుగంబుల్ అంటారు, మీరు తెలుగులో అంటే అవి మన గరిక. సో అవి గరికతో కూడా చేయవచ్చు. సో గరికతో ఏంటంటే అది వచ్చి దండలాగా తయారు చేసుకుని నెక్స్ట్ అవి వచ్చి ఏంటంటే మనం అవి దండ తయారు చేసేటప్పుడు కూడా స్వామివారి మంత్రం చదివి, గణపతి మంత్రం, గణపతికి మూల మంత్రం ఉంటుంది, గణపతి గాయత్రి ఉంటుంది, సో గణపతి కవచం కూడా ఉంటుంది. మీకు అసలు ఏ మంత్రం అనిపిస్తుందో గణపతిది చదువుకుంటూ మీరు అవి చేసుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ చదవడం కొంచెం రాలేదు, మంత్రాలు గణపతి మంత్రం వింటూ కూడా అసలు ఏం చేయవచ్చామంటే ఆ దండ అల్లి తర్వాత స్వామి వారికి వేయవచ్చు. అవి కాకుండా ఏంటంటే ఆయనకు సోమవారం రోజుల్లో చాలా పవర్ఫుల్గా ఉంటుంది గణపతి పూజలు, మంచిది. చవితి తిథిలో చేయవచ్చము. కేతుకు మేజర్గా చవితి తిథి ఇంపార్టెంట్. అప్పుడు కేతు అనేటప్పుడు ఆ చవితి తిథి కూడా దేనికి గణపతికే కదా. సో ఇది 3 లింక్ ఉంటుంది, మనం అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ డైలీ కూడా యమగండ కాలంలో ఎటు వస్తుంది, రోజు అప్పుడు ఆ కాలంలో కూడా ఇక్కడ గణపతికి పూజలు చేయడం వల్ల మంచిగా అవుతారు. ఏం కంగారు పడద్దు, ఇంకొద్దు ఈ తనువు వద్దు అనుకోవటం అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని వెతికేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే గణపతి ఆరాధన విశేషంగా చేసుకోమని చెప్తున్నారు కాబట్టి ఈ సంకష్టహార చతుర్థులు వస్తూ ఉంటాయి, బహుళపక్ష చవితిని సంకష్టహార చతుర్థిగా చేసుకుంటూ ఉంటారు. ఆ రోజులు కూడా వినియోగించుకోండి, ధైర్యాన్ని కోల్పోద్దు. తనిష్క గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు, అంటే ఇట్లా సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు గణపతిని ఆశ్రయించమంటారు? అవును, అంటే అందరికి కామన్ గా సెట్ అవ్వదు, ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానం. అసలు ఇన్ జనరల్ గా చెప్పండి మేడం, ఈ సూసైడల్ టెండెన్సీ ఉంటే ఏం చేయాలి? కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే దానికి యాక్చువల్ గా చాలా వరకు ఎవరికైనా కానీ ఆత్మకారకుడు చంద్రుడు. బట్ ఆ చంద్రుడు అనేటప్పుడు ఏమైతుందంటే మనసు అసలు వాళ్ళకి ప్రశాంతంగా ఉండదు, చనిపోవాలి. కొన్ని జాతకాలు చూడండి, ఇప్పుడు చంద్రుడు కూడా ఈ అమ్మాయికి బాగాలేదు చూడండి. మీరు అనేట్టుగా ఇప్పుడు దీంట్లో మనం చూస్తే ఈమెకు ఈ మేడంకి ఏంటంటే అసలు 1979 లో పుట్టారు, బట్ మనం ఇప్పుడు చెప్పాలంటే ఆమెకు 40+ లో ఉన్నారు అనుకోండి. బట్ ఆమెకు ఇంత ఏజ్ లో అసలు ధైర్యం అన్ని వచ్చి ఉండాలి. ఈ ఏజ్ కంతా ఆమెకు అన్ని విషయాల్లో అనుభవం ఉంటది. కానీ మానసిక బాధలు 2 విషయాలు మనం ఎప్పుడు ప్రోగ్రామ్ లో కూడా చెప్తూ ఉంటాము. పంచమ స్థానం ఒకటి, చంద్రుడు. ఇప్పుడు మీరు అన్న తర్వాతనే కామన్ గా వెళ్తే చంద్రుడు కూడా ఆమెకు అస్తమించి ఉన్నాడు. సో అప్పుడు ఏమైతుంది, ఎక్కువ మానసిక బాధలు ఉంటుంది. దశారీతిగా ఉంది నార్మల్ గానే, చంద్రుడు అష్టమంలో ఉంటేనే కష్టాలు ఇస్తూ ఉంటాడు కదా. మనం ఎప్పుడు కానీ ఒకటి చెప్తాము, చంద్ర అష్టమం మీరు విని ఉండవచ్చాము. అంటే ఇది వచ్చి మేము తమిళనాడులో ఎక్కువ చెప్తూ ఉంటాము. నెలలో ఒక 2 hours యాక్చువల్ గా చంద్రాష్టమం చాలా బాధ పెడుతుంది ప్రతి ఒక్కరిని. సో అది చంద్రాష్టమం అంటే వాళ్ళ నక్షత్రానికి 8లో చంద్రుడు వచ్చి ఉన్న రోజు. సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి పర్టికులర్ గా ఆ 2 days లో ఏదో ఒక 2 hours అసలు వాళ్ళు చాలా బాధ పెడుతుంది. అప్పుడు బాగా హెడేక్ వస్తుంది, అసలు ఏం ప్రాబ్లమే ఉండదు. అది చంద్రాష్టమం. బట్ ఈమెకు కామన్ గానే జాతకంలో ఆమె పుట్టినప్పుడే చంద్రాష్టమం ఉన్నప్పుడు అసలు వాళ్ళకి చాలా సంవత్సరాలు కానీ మానసిక బాధల్లో ఉంటారు. బట్ వీళ్ళకి ఎలాంటి పరిష్కారం అంటే
చంద్రుడు అనేటప్పుడు మీరు చెప్పిన తర్వాతనే చంద్రుడి విషయం మనం చూడాల్సింది వచ్చింది చూడండి. వచ్చింది, ఎంత అదే. నిజం అది. చంద్రుడు అంటే దానికి మనం చేయవలసింది పౌర్ణమి తిథి మంచిది. పౌర్ణమి అంటే ఫుల్ చంద్రుడు పూర్ణ చంద్రుడుగా ఉంటాడు కదా. అప్పుడు చంద్రుడికి ఏమైతుందంటే నైట్ లో దీపం వెలిగించవచ్చు. ఆయన గురించి ఏంటంటే 6 తర్వాత మనకు చంద్రుడు బాగా కనిపిస్తున్నాడు అనే టైమింగ్ లో చంద్ర గాయత్రి మంత్రం పౌర్ణమి తిథిలో చంద్ర గాయత్రి చదువుకుని తర్వాత చంద్రుడికి ఎప్పుడైనా కానీ మన తిరుపతిలో ఉన్న బాలాజీ శివుడు ఈ ఇద్దరు కూడా అసలు చంద్రుడికి అధిదేవతలే. సో వాళ్ళ ఇద్దరిని కూడా పూజ చేయవచ్చము. ఒకవేళ మేము విష్ణుమూర్తిదా మొక్కుతామంటే తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామిని కూడా మొక్కోవచ్చు. చాలా వరకు ఎప్పుడన్నా వీలైతే తిరుపతి కూడా వెళ్ళి రావచ్చు చంద్రుడు వీక్ ఉన్న వాళ్ళకి. సో అప్పుడు ఏమైతుందంటే మానసిక బాధలో ఉండే వాళ్ళకి చంద్రుడికి దీపం వెలిగించి ఆయనకి ఏంటంటే చంద్ర గాయత్రి మంత్రం ఒక 1/2 అవర్ చదువుకున్న తర్వాత సో వాళ్ళకి అధిదేవత విష్ణుమూర్తి కానీ శివుడు కానీ మొక్కేసి తర్వాత ఏదైనా ప్రసాదం పెట్టి ఆరతి ఇవ్వచ్చు. ఏదైనా స్వీట్ లాంటిది పెట్టి ఆరతి ఇచ్చిన తర్వాత ఇది ప్రతి పౌర్ణమికి వీలైతే చేసుకుంటే చాలా మంచిది. మానసిక బాధల్లోంచి బయటపడవచ్చు. చాలా అద్భుతంగా చెప్పారు. జాతకాలే కాకుండా ఇన్ జనరల్ గా కూడా ఈ సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎలా దాన్ని అధిగమించడం అంటే డెఫినెట్ గా చంద్రుడిని ఆశ్రయించాల్సి అవును అవును. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అరే మావి చెప్పలేదని మీరు కంగారు పడద్దు, చాలా మంది ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టలేదు. ఈ ఎపిసోడ్ లో కరెక్ట్ గా మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు పుట్టిన తేదీ, సంవత్సరం, నెల, సమయం, ఎక్కడ పుట్టారు ఇవన్నీ పంపించండి. ఓకేనా? కొంతమంది పంపించారు, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా చేస్తూనే ఉంటాను. సో ఎవరెవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో ఒక కమెంట్ ఒకసారి ఎప్పుడో వచ్చింది తనిష్క గారు, వీళ్ళందరూ ఆస్ట్రాలజర్స్ అందరూ సెలబ్రిటీస్ వే చెప్తూ ఉంటారు, సెలబ్రిటీ జాతకాలు చెప్తూ ఉంటారు, మా లాగా అసలు మేము ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మావి చెప్పచ్చు కదా అని చెప్పి. యాక్చువల్గా నేను సెలబ్రిటీస్ గురించి మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద విఐపీలు చూడాలని అనేది కాకుండా నేను ఎక్కువ మందితో ఏం చేస్తానంటే అసలు ప్రతి ఒక్కరి జాతకం గురించి నేను లైవ్ లో చాలా సార్లు మాట్లాడి ఉన్నాను. వీళ్ళు ఫేమస్ అయిన వాళ్ళని చెప్తేనే వాళ్ళు అసలు తీసుకుని వాళ్ళు చూసారు కదా అని అంటారు. కానీ నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య వాళ్ళిద్దా చూడాలి వీళ్ళిద్దా చూడాలని కాదు, సమస్య ఉన్న వాళ్ళది తప్పకుండా చూసే కావాలి కదా మనం. అదే ఉద్దేశం. మందలకి వాళ్ళకి ఏంటంటే అసలు వాళ్ళు చూస్తే వెంటనే ఫేమస్ అయిపోతాం కదా. జనాలు కూడా సెలబ్రిటీస్ చెప్తే వ్యూవర్షిప్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది డెఫినెట్ గా ఒక 10 మందికి హెల్ప్ అవ్వాలి. మానసికంగా ఇంత ధైర్యాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో ఏం చేస్తే ఎలా బయటపడాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక పాజిటివిటీ నింపాలి అన్న ఉద్దేశంతో అడగటమే. డెఫినెట్ గా మీరు చెప్పేది ఒక విషయం తెలుసమ్మా, వాళ్ళు నిజమైన జాతకాలు ఇవ్వరు విఐపీలు. అసలు చెప్పాలంటే వాళ్ళది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు. అది ఒక విషయం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పర్సనల్ విషయాలు మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సింది ఉంటుంది. ఇప్పుడు మీది కూడా ప్రోగ్రామ్ లో ఏం చేసాము, కొన్ని విషయాలు మనం చెప్పాల్సింది ఉంది చెప్తున్నామని మీకు డైరెక్టే చెప్పాను నేను. అంటే ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్రీగా వీళ్ళకి జరిగింది పాస్ట్ ఇలా ఉంది అని చెప్తే అసలు నిజంగానే అట్లా సఫర్ అవుతారు. వాళ్ళు కూడా ఏంటంటే మన గురించి ఇలా చెప్తున్నారు కదా. బట్ అవన్నీ ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళది వాళ్ళ ఒపీనియన్ తో మాట్లాడవచ్చు. ఇప్పుడు మన క్లయింట్స్ లో ఉన్నారు, వాళ్ళు కావాలంటే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళకి అసలు అర్థమవుతుందండి వీళ్ళకి ఏంది అసలు జాతక పరంగా మనకు మేడం చెప్పారు, మనం మంచిగా అయ్యాము, నిజంగా నలుగురికి తెలియాలి కదా అని మాట్లాడతారు. అది తప్పలేదు. డెఫినెట్లీ రైట్ అండి. మొత్తానికి ముగ్గురితో అయితే చెప్పాము. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మళ్ళీ ఇంకొకసారి మీరు వచ్చినప్పుడల్లా ఒక 3-4 ఇలాగే చేస్తూ కంటిన్యూస్ గా చేద్దాం మేడం. ఒక 10 మందికి యూజ్ అవ్వాలి. తప్పకుండా చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే.